టైగర్, ఓ టైగర్. ఏంటి గురుగారు ఎందుకలా కేకలేసేస్తున్నారు? ఒక్కనే మందేస్తాను, సరదాగా నాతో పెగ్గేదా? థ్యాంక్ యూ. వచ్చిన పెగ్గేయచ్చుగా. అమ్మో నువ్వు ఏం చేయను, డఫా చేస్తా. టఫ్ లేదు డిఫ్ లేదు, చిన్నది రమేష్ నీ మీద ఒట్టు. అయితే చాలు 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 చాలా చిన్నదే. నువ్వు వేసుకో, నువ్వు ఎక్కువ వేసేసుకో. నువ్వు ఎంత తాగినా నీకేమవుతుంది. Cheers. ఇదిగో టైగర్, సడన్ గా ఇంత ఇంటెలిజెంట్ అయిపోయావు నువ్వు. బై బార్న్ మనం అంతే అంతే. అయితే సరదా గేమ్ ఆడుకుందాం మనం. గేమా? ఏం గేమ్ ఆడదాం? చాలా సరదా గేమ్. అదేంటో ముందు చెప్పు. నువ్వు నన్ను 4 క్వశ్చన్స్ వేయి, నేను 4 క్వశ్చన్స్ వేస్తా. క్వశ్చన్సా? ఏంటి అడుగు. ఒకటి ఒకటి ఎంత? ఒకటి 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 ఎంత? ఇదో పెద్ద ప్రశ్న, దీనికి నేను సమాధానం చెప్పాలి. ఒరే చెప్పరా చెప్పరా చెప్పరా. అబ్బో అబ్బో చాలా డిఫికల్ట్ క్వశ్చన్ ఇది. ఒకటి ఒకటి ఎంత? ఒకటి ఒకటి రెండు. చా యా ఇదెంత? ఒకటి. ఇది ఒకటి కలిపితే 2. 11. 11 ఎలా అవుతుందండి? 11 ఎలా అవుతా? ఇదో మళ్ళీ మొదలు పెట్టా కొట్టు. నువ్వు నా ప్రామిస్ చేసావు. క్వశ్చన్ నంబర్ 2. అక్కర్లా. ఏమా అమ్మా నువ్వు క్వశ్చన్ అడిగినట్టు చిత్త కొట్టేస్తున్నావు. సరే క్వశ్చన్స్ వద్దు, ఈ కొట్టనులే. కొట్టవా? ఇంకో గేమ్ ఆడదాం. డాన్స్ చేస్తావా? డాన్సా? ఏ రాదా? రాదా? నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇష్టం. ఇరక్కొట్టేస్తాను. ఏ టైప్ కావాలో కోరుకో. అదేంటి మెట్లెక్కేస్తాను? ఓ అర్థమైంది అర్థమైంది అర్థమైంది. అమితాబ్ బచ్చన్ సాంగ్ పెగ్గేసుకో. అది అయ్యి బాబాయ్, అమితాబ్ బచ్చన్ సాంగ్ అంటే మామూలు ఏంటి, ఫుల్ వేయాలి. జస్ట్ వెయిట్. అది పైకెక్కేమంటరా? అమితాబ్ బచ్చన్ హైట్ కదా. అబ్బో మేరే అంగనే మే తుమ్హారా క్యా కామ్ హై. ఏమైంది? స్లో అయింది. స్లో. ఐటమ్ ఐటమ్ సాంగ్. ఐటమ్ సాంగ్. యా చిక్ 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 చిక్. అదేగా కరెక్ట్. కొంచెంలో పడిపోయాడి, పట్టుకున్నావు. థ్యాంక్స్. సూపర్. దా కూర్చో. ఎరగ తీసావు. సరే సోఫాలో కూర్చో. మల్టీ టాలెంటెడ్ నువ్వు. ఇప్పటి వరకు నువ్వు నన్ను ప్రశ్నలు వేయటం అయిపోయింది కదా, ఇప్పుడు నేను నిన్ను ప్రశ్నలు వేస్తా. సరే ఏనా? నాలో ఉందేంటి, నీలో లేనిదేంటి? చూసావా చూసావా మడతలాడిపోతున్నావు. నాలో ఉందేంటి, నీలో లేనిదేంటి? చెప్పు. మనసు. అవును మనసు. అది నీకు లేదు. ఆడపిల్ల హచ్చుకుక్క పిల్లలా నీ వెనక ఎందుకు తిరుగుతుందో తెలుసుకునే మనసు నీకు లేదు. నీ మనసులోకి నన్ను రానివ్వకపోవచ్చు, కానీ నా మనసులోకి వచ్చిన నిన్ను ఆ భగవంతుడు కూడా బయటికి తీసుకుపోలేడు. ఐకి నిన్ను నిజంగా ప్రేమిస్తుంది. ఎందుకు ఆ అమ్మాయి నువ్వు అవాయిడ్ చేస్తున్నావు? అసలు నువ్వెవరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? మా అందరితో ఎందుకు ఆడుకుంటున్నావు? మనసులో ఇంత బాధ పెట్టుకుని మాతో సరదాగా ఎలా ఉండగలుగుతున్నావు? అసలే పోలీసు ఉద్యోగం, అందరు కళ్ళు నీ మీదే ఉంటాయి. కాస్త జాగ్రత్తగా ఉండరా. నువ్వు ఈ డ్రెస్ వేస్తే అందరికంటే మీ ఆవిడే ఎక్కువ భయపడేది. నేను నచ్చ చెప్పేవాడిని. ఇప్పుడు నాకే భయంగా ఉందిరా. ఏంటన్నా మీరు కూడాను? డాడీ డాడీ ఏంటమ్మా? డాడీ ఈరోజు మాన్యువల్ డే, నువ్వు వస్తానని ప్రామిస్ చేసావు కదా, మరి రావా? అది బంగారం, డాడీ డ్యూటీకి వెళ్ళాలిగా, నేను తీసుకెళ్తాను. దా. Come on, come on, come on! He's leading! Come on, come on, come on! Come on, Anjali! Come on, come on, Rahul, 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 come on, come on!
గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. సార్, ఏంటిది? మీ ఇంట్లో సెక్యూరిటీగా ఉన్న దేవా ఫైల్ సార్. దీన్ని అర్జెంటుగా ఢిల్లీ పంపించాలి. మ్మ్. ఇతని దేవా ఏంటి? ఎస్ సార్, ఇతనే దేవా. ఇంట్లో ఉన్నదెవరు? మన స్కూల్ యాన్యువల్ డే స్పోర్ట్స్ కాంపిటీషన్ లో రన్నింగ్ రేస్ లో ఫస్ట్ ప్రైజ్ బేబీ అంజలి, సెకండ్ స్టాండర్డ్. డ్రాయింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ బేబీ అంజలి. డాన్సింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ బేబీ అంజలి. లాంగ్ జంప్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ మాస్టర్ భరత్, సెవెంత్ స్టాండర్డ్. హై జంప్ లో ఫస్ట్ ప్రైజ్ మాస్టర్ గౌరవ్, ఫిఫ్త్ స్టాండర్డ్. హలో టైగర్, మన ఇంటికి సెక్యూరిటీగా వచ్చినవాడు దేవాకాడు, ఫ్రాడ్. ఫ్యామిలీ జాగ్రత్త, నేను వస్తున్నాను. నువ్వు కూర్చో, నువ్వు కూర్చో. అలాగే అంకుల్. ఆగో. ఆగో. 24 అవర్స్ లో వాడెవడో మొత్తం డీటెయిల్స్ నా టేబుల్ మీద ఉండాలి. గాట్ ఇట్? yes sir. go. డాడీ, ఏంట్రా బంగారం? నేను మమ్మీ తాతయ్య నానమ్మ అందరం అనే దగ్గరికి వెళ్తున్నాం డాడీ. అమ్మకి ఫోన్ ఇవ్వు. హలో హలో. వెళ్లే ముందు కనీసం నాతో ఓ మాటైనా చెప్పాలి కదా. ఎన్నిసార్లు అడగాలండి వాడి దగ్గరికి తీసుకెళ్ళమని? నా కొడుకు దగ్గరికి నేను వెళ్తున్నాను, తప్పేం కాదు. సత్యా, నేను చెప్పే చెబుతూనే ఉన్నావురా. కొడుకును చూడకుండా నువ్వు ఉండగలవేమో, మనమను చూడకుండా మేము ఉండలేము. అది కాదురా. ఈ రోజు వాడి బర్త్డే అని మీకు గుర్తుందా? మోక్ష బర్త్డే మన లేకుండా ఎప్పుడైనా జరిగిందా? నిన్ను అడిగి తను అలసిపోయిందిరా. రేయ్, నువ్వు తీసుకెళ్ళవు, మేము వెళ్తా అంటే అడ్డం పడతావు. డిస్కషన్ ఎందుకు డాడీ? నువ్వు కూడా వచ్చి అందరం అన్నయ్యకి హ్యాపీ బర్త్డే చెప్పేద్దాం. ఆయన రారు, మనల్ని తీసుకెళ్లరు. పదండి వెళ్దాం. సత్యా, నేను చెప్పేది విను. వాడిని నేను చూడాలి. చూడ్డానికి వాడు బతికుంటే కదా. సత్యా, సత్యా. సత్యా, పాప తీసుకెళ్ళిపో. రే, మా ఫ్యామిలీ జోలికి వస్తే ఎవ్వరూ మిగలరు. స్టాప్ ఆర్ ఐ విల్ షూట్ యు. వెళ్ళిపోండి. నా వేలితో నాకన్నే పొడుచుకునేలా చేశావు కదా.
నీకిచ్చిన టైం అయిపోయింది. నా టైం ఇప్పుడే మొదలైందిరా. ఒకేసారి ఫ్యామిలీ మొత్తం దొరికారు. వాడి కొడుకుని ఎలా చంపారు, వీళ్ళందరినీ కూడా అలాగే చంపుతాను చూడు. ఒక్కసారి అటు చూడు. శత్రువు నా చేతుల్లోనే చావాలి. నువ్వెవడివిరా చంపడానికి? ఐసీయూకి తీసుకెళ్ళండి. నో, అర్జెంట్ ఆపరేషన్ చేయాలి. చాలా క్రిటికల్ పొజిషన్. పల్స్ రేట్ పడిపోతుంది. సర్జన్ రావడానికి గంట టైం. నేను డాక్టర్నే. ఇమీడియట్ గా ఆపరేషన్ థియేటర్ కి షిఫ్ట్ చేయండి. అది కాదు మేడం. షిఫ్ట్ చేయండి.